కోనసీమ తిరుపతి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ పచ్చని పైర్లతో, కొబ్బరి తోటలతో, పవిత్ర గోదావరి నది పరవళ్లతో అలరారుతుంటుంది. ఈ సుందర కోనసీమ నడిబొడ్డున గౌతమి గోదావరి తీరాన వెలసిన ఒక అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రమే వాడపల్లి. ఇక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భక్తుల పూజలందుకుంటున్నారు. తిరుమల వెళ్లలేని భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం వలన ఈ క్షేత్రం కోనసీమ తిరుపతి లేదా చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం పూర్వం దండకారణ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ ఎందరో మహర్షులు తపస్సు చేసుకునేవారని ప్రతీతి. ఒకానొకప్పుడు అగస్త్య మహాముని తన శిష్యులతో కలిసి దక్షిణాపథ యాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం యొక్క ప్రశాంతతకు, పవిత్రతకు ముగ్ధుడై ఇక్కడ కొంతకాలం ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశారని స్థల పురాణం చెబుతోంది. స్వామివారి విగ్రహ ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో గోవులను కాచే ఒక భక్తుడు ఉండేవాడు. అతని మందలోని ఒక ఆవు ప్రతిరోజూ ఒక పుట్ట వద్దకు వెళ్లి తన పాలను దానంతటా అదే కార్చేది. ఈ వింతను గమనించిన ఆ భక్తుడు గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు కలలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో కనిపించి, నేను గోదావరి తీరాన ఒక వటవృక్షం, మర్రి చెట్టు సమీపంలోని పుట్టలో వెలిశాను. నన్ను వెలికితీసి ఆలయం నిర్మించి ప్రజలకు నా దర్శన భాగ్యం కల్పించు అని ఆదేశించారు. మరుసటి ఉదయం రాజు తన పరివారంతో కలిసి స్వామివారు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ పాలు కారుస్తున్న ఆవును, పుట్టను చూసి ఆశ్చర్యపోయాడు. భక్తి శ్రద్ధలతో ఆ పుట్టను తవ్వించగా నల్లని శిలారూపంలో శంకు చక్ర గదాధారియే దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి అద్భుత విగ్రహం బయల్పడింది. ఆ అపురూపమైన విగ్రహాన్ని చూసి రాజు, ప్రజలు ఆనంద పారవస్యంతో స్వామికి జేజేలు పలికారు. వటవృక్షం సమీపంలో వెలసిన క్షేత్రం కావున ఈ గ్రామానికి వాడపల్లి అనే పేరు స్థిరపడింది. స్వామివారి పాదాల నుండి నిరంతరం ప్రవహించే గంగ. వాడపల్లి క్షేత్రం యొక్క అత్యంత విశిష్టమైన మరియు అద్భుతమైన మహిమ స్వామివారి పాదాల నుండి నిరంతరం ప్రవహించే పవిత్ర జలం. ఈ జలాన్ని భక్తులు సాక్షాత్తు ఆకాశ గంగగా భావిస్తారు. దీని వెనుక కూడా అగస్త్య మహాముని కథనం ముడిపడి ఉంది. అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు తన నిత్యానుష్ఠానానికి గంగా జలం కావాలని సంకల్పించగా గంగాదేవి ప్రసన్నయై స్వామివారి పాదాల చెంత ఒక అంతర్వాహినిగా ప్రవహిస్తానని వరం ఇచ్చిందని చెబుతారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సైతం ఈ నీటి ప్రవాహం యొక్క మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. గోదావరికి వరదలు వచ్చినా, కరువు ఏర్పడినా ఈ జల ప్రవాహం మాత్రం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండటం ఇప్పటికీ ఒక అంతుచిక్కని దైవరహస్యం. ఈ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే సర్వరోగాలు నయమవుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ క్షేత్రం కాలక్రమేణా రాజులు, జమీందారులు మరియు భక్తుల సహకారంతో నేడు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. ప్రతి శనివారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలలో స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది ప్రకృతి, పురాణం మరియు దైవిక అద్భుతాల సంగమం. స్వామి పాదాల నుండి అహర్నిశం ప్రవహించే ఆ గంగ, ఆయన కరుణకు, ఈ క్షేత్ర మహిమకు నిరంతర సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది కలియుగ భక్తులకు కొండంత అండగా నిలుస్తున్న కోనసీమ వైకుంఠం.